హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కలగూరగంప ఛానల్. నేను మీ వాసవి కాసనేని. ఈరోజు నేను మీ ముందుకి ఇలా అమ్మవారి వేషంతో వచ్చేసాను అనుకుంటున్నారు కాదండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చూసేద్దాం రండి. ఇవేనండి మన హెర్బల్ సోప్స్. హాస్పిటల్ చుట్టూ తిరిగి 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 అలసిపోయి ఏం చేయాలన్నప్పుడు నేను కూడా వీటిని నేర్చుకుని ట్రై చేశానండి. బాబుకైతే 1 ఇయర్ వాడేవన్నమాట. హాస్పిటల్లో మెడిసిన్స్, సోప్స్ కూడా వాడానండి, క్రీమ్స్ కూడా వాడాను. బట్ నేను నా చేతులతో చాలా తక్కువ రేట్లో చేసుకున్న ఈ సోప్ వాడిన తర్వాత బాబుకి శుభ్రంగా ఎలర్జీ తగ్గిపోయింది. ఆయనకి కావాలని చేయలేదులేండి, ఇంట్లో ఒకసారి చేసిన తర్వాత ఇక అందరం వాడేమన్నమాట. ఆయనకి సోప్ ఉండేది, అది కూడా క్యూర్ అయిందండి. ఆయన కూడా అసలు కామరకోట చుట్టూ తిరిగి ఎన్ని సోప్స్ అసలు వాడింది. మా మ్యారేజ్కి ముందు నుంచి వాడుతున్నారంటండి. మిరాకిల్గా పనిచేసిందని ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత తగ్గిపోయిన తర్వాత మానేసానండి. మళ్ళీ ఇప్పుడు పాపకి ఫేస్ మీద బాగా పింపుల్సో ఎలర్జీయో తెలియదు కానీ డాండ్రఫ్ వల్ల బాగా ఫేస్ నిండా ర్యాషెస్ వస్తున్నాయని ఇది వీడియో కోసం పోసింది కాదండి, పోసాను కదా ఎవరికైనా ఉపయోగపడుతుందేమోనని వీడియో చేస్తున్నాను. వీటి తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న తులసి ఆకు, తర్వాత ఈ వేపాకుని కూడా తీసుకుని వేసేసుకుందామండి. ఇంతకీ ఈ వీడియో దేనికోసం అనుకుంటున్నారా? ఇలా కాస్త వేపాకుని కూడా వేసేసుకుని వాటర్ ఎక్కువ క్వాంటిటీలో పోయకూడదండి. పోస్తే వీటన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా క్లాత్లోకి తీసేసుకుంటున్నా అండి. నేను వడకాగట్ట పెట్టట్లేదు, ఎందుకంటే మళ్ళీ అది చేదు దిగిపోద్దని. తర్వాత మనం దాంట్లో ఏదైనా వడపోసుకున్నప్పుడు ఎప్పుడు నేను చేసినప్పుడల్లా ఇలా మా పాప ఒక చున్నీ తీసేసుకున్నా అండి, ఒక పీసు. ఇలాంటివి ఏమైనా చేస్తే ఇలానే తీసుకుంటాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అప్పుడు నేను సోప్స్ పోయడం కోసం ఇలా బార్స్ తెప్పించి పోసానండి, కానీ వీటి వల్ల అంతగా యూజ్ లేదన్నమాట. అంటే ఒంటికి తోముకుంటున్నప్పుడు గట్ట మనం రుద్దుకుంటున్నప్పుడు ఇందులోంచి నురగ కానీ ఎటువంటి మాయిశ్చరైజర్ కానీ ఏమీ అంతగా స్మెల్ పర్ఫ్యూమ్ కానీ ఏం లేదన్నమాట. ఇంకా అప్పుడు ఇది కాదని ఇంకా పియర్స్ తెప్పించి వాడడం మొదలుపెట్టిన కాడి నుంచి అంత బాగుంటుందండి. పిల్లలు కూడా బాగా ఇష్టపడి వీటిని బాగా వాడుతున్నారనమాట. ఇప్పుడు నేను ఈ సోప్స్ కోసం అందరం వాడతాం కదండి, రెండిట్లతో చేసుకుంటున్నా అండి. ఈ సోప్స్ ఇలా గీరుతున్నప్పుడు భలే సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి. నేను ఇవి చేస్తున్నప్పుడు అయితే మా పాపే ఆవిడే గీరేస్తానని గీరుద్ది అనమాట. అయితే ముందే హాస్పిటల్కి పరుగులు తీసే కన్నా చిన్న ప్రాబ్లానికి కూడా ఇలా మీ చేత్తో మీరు ఒక్కసారి ట్రై చేసి ఒక 40 days వాడిన తర్వాత రిజల్ట్ లేకపోతే అప్పుడు వెళ్ళండి. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి అయితే నేను చెప్పను, కానీ చిన్న చిన్నగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ముందు మీ చేత్తో మీరు ఈ రెమెడీ చేసుకుని చూడండి. ఈ సోప్ మనం పోసుకున్న కొన్న దానిలానే ఉంటుందండి. ఇలా అంతా గీరేసుకుందాము. ఇప్పుడు మొత్తం అంతా ఇలా తురిమేసుకున్నానండి. ఇవి 2 సబ్బులు అన్నమాట. ఇలా సబ్బు తురుము పెట్టుకున్న తర్వాత పొయ్యి వెలిగించుకొని సరిపడు వాటర్ని పెట్టుకుని, డబల్ బాయిలింగ్ మెథడ్ అండి. ఇప్పుడు దీనికోసం నేను బౌల్ పెట్టుకుంటున్నాను అనమాట వాటర్లో. ఇప్పుడు ఈ తరిగి పెట్టుకున్న సోప్ అంతా ఈ బౌల్లో వేసుకుందాము.
ఇప్పుడు వీడియో కోసమనే కాదండి, ఇదివరకు కూడా నేను ఆ గోట్ మిల్క్ సోప్ బార్తో ఇలా సోప్స్ పోసానండి. ఇవేనండి, అంతగా నాకు యూజ్ అనిపించలేదు. అంటే వాడుతున్నప్పుడు స్మెల్ అంతా బాగానే ఉంది, బాగా. ఇప్పుడు ఇలా సోప్ అంతా బాగా మెల్ట్ అయిందండి. ఇలా మెల్ట్ అయింది. దీంట్లోనికి ప్యాకెట్ పసుపు అయితే వద్దండి, మీరు ఓన్గా ఇలా ఆడించుకున్న పసుపు ఉంటే కొంచెం వేసుకోండి. మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ వేప, తులసి, పసరు, ఇది ఏంటంటేనండి, మనం రోజు ఇలా పసరు చేసుకుని రాసుకోలేము కదా. ఇలా సోప్స్లా చేసుకుంటే డైలీ 2 times యూస్ చేస్తాం కాబట్టి వీటి వల్ల చాలా బెనిఫిట్ ఉంటుందండి. నేను పర్సనల్గా నాకు మా ఇంట్లో అయితే వేరేగా ప్రాబ్లం పెరగకుండా, వేరేగా మెడిసిన్ వాడకుండా వీటి వల్లే క్యూర్ అయిందండి. 100% చెప్పగలను. సోప్స్ పోసుకోవడానికని నేను ఇలా ఐస్ క్రీమ్ తీసుకున్న ఈ కప్పుల్ని యూజ్ చేసుకుంటున్నానండి. ఎప్పటి నుంచో దాచుకుని సోప్ మౌల్డ్స్ అయితే తీసుకోలేదన్నమాట. ఇల్లో పోసుకున్న సోప్స్ ఇలా వస్తున్నాయండి అందంగానే, ఇంకెందుకని తీసుకోలేదు. ఇప్పుడు ఈ కప్పుల్లోనికి నేను కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేసి పెట్టుకుంటా అండి. ఇప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలండి, ఈ స్టెప్పే ముఖ్యం అన్నమాట. లేదంటే సోప్స్ రావు. ఇలా మనం ఇందాక పసరు పోసినప్పుడు సోప్తో కలిసి డైల్యూట్ అయింది కదండి పలుచగా, దాన్నంతా మళ్ళీ మన సోప్ బార్ ముందు ఎలా చిక్కగా ఉందో అలా రానివ్వాలన్నమాట. కంగారు పడకూడదు. కంగారు పడితే సోపు రాదన్నమాట, మెత్తగా అలా ఉండిపోద్ది వాటర్ లాగా. ఇంకా ఇది ఇలా తయారయ్యిందండి. ఇప్పుడు దీన్ని మౌల్డ్స్లోకి తీసేసుకుందాము. ఇలా నాకు 2 సోప్స్ 2 కప్స్లోకి వచ్చాయండి. ఒకసారి ట్యాప్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా ఓవర్ నైట్ వదిలేస్తే చక్కగా సోప్స్ రేపొద్దు నుంచి యూజ్ చేసుకోవచ్చండి. 5 గంటలకి ఇలా ఆరిపోయినాయండి. ఇప్పుడు వీటిని ఇలా చుట్టూ గట్టిగా ఒకసారి ఇలా అనుకుని అది గుండెలా పడిపోతుంది. ఇంతే అండి, మన హెర్బల్ సోప్స్ రెడీ. నార్మల్గా అయితే మనం వాటిని పసర్లా చేసుకుని ఎలర్జీ ఉన్న చోట రోజు అప్లై చేయాలంటే చేయలేమండి. ఇలా సోప్లా చేసుకుంటే దీన్ని ఇంకా రోజు అప్లై చేసుకోవచ్చు. ఇది మంచి స్మెల్తో, నురగతో పిల్లలు కూడా ఇష్టపడతారండి. మన ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.